తీవ్రమైన వర్షాభావం, వడగాల్పులు, ఎండ తీవ్రతతో అల్లాడుతున్న దేశ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే ఒకరోజు ముందే అంటే మే 31వ తేదీనే కేరళను తాకనున్నాయి. ప్రస్తుతం కేరళ, అరేబియా సముద్రంలో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో కురుస్తున్న వర్షాలు మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశముందని వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం బులెటిన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్ కు సంబంధించి వాతావరణ శాఖ ఏప్రిల్ 15న ఒక బులెటిన్ విడుదల చేసింది. అందులో పేర్కొన్న విధంగానే ఈ ఏడాది 106% వర్షపాతం నమోదు కానుంది. ప్రధానంగా వ్యవసాయం చేసే కోర్ మాన్సూన్ జోన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నదని పేర్కొంది. జూన్లో మధ్య భారతం, దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. వాయువ్య, ఈశాన్య, తూర్పు భారతంలోని పలు ప్రాంతాలు, తమిళనాడులో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్లో పగటి ఉష్ణోగ్రతలు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటిన నేపథ్యంలో భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి తుఫాన్ దిశగా పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉత్తరాది నుంచి దక్షిణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు తీవ్రమైన వడగాల్పులతో పాటు ఎండ తీవ్రత, రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో వేడి వాతావరణం కొనసాగుతుంది. మరో 2-3 రోజుల వరకు ఇదే మాదిరి ఎండ తీవ్రత కొనసాగుతుందని, పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెలాఖరు నుంచి ఉత్తరాదిలో గాడ్పుల ప్రభావం క్రమేపీ తగ్గుతుందని పేర్కొంది.